సార్ నమస్తే. ఇప్పుడు నారా లోకేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో శంకరరావు సభ పెట్టి జగన్ అక్రమంగా సంపాదిస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు అని అంటున్నారు. ఏమంటారు సార్? శంకరరావు అనే పదమే సరిగ్గా పలకటం చేత కానీ మూలశంక ఉన్నటువంటి మనిషి ఎవరు? నారా లోకేష్. మూలశంక అంటే అర్థమవుతుందా బాబు? లోకేష్ బాబు నీకు మూలశంక ఉంది అంటున్నా నేను. అంటే అర్థం తెలుసా నీకు? శంకరరావు పలకటమే చేత కాదు. జగన్ చేస్తున్నటువంటివి అక్రమాలు చేస్తున్నాడు, అదేనా అన్నాడు? అన్నీ అక్రమాలే చేస్తున్నాడు. ఒక అక్రమం ఏంటో చెప్పు నువ్వు, నీకు చేతనైంది ఏంటో, ఆయన ఏం అక్రమం చేశాడో. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, మీరు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినట్టు బోసడీకే అని బెవర్స మాటలు మాట్లాడినా నోరెత్తకూడదనేది మీ అభిప్రాయం. మోడీ గారిని పట్టుకొని తేరీ మాకి చూత్ అని మాట్లాడినా నోరెత్తకూడదనేది మీ అభిప్రాయం. మన అనంతపూర్ డిస్ట్రిక్ట్లో వెళ్ళి పోలీసులను రెచ్చగొట్టి వాళ్ళనేవో బూతులు మాట్లాడి వాళ్ళ మీద దాడి చేసినా మాట్లాడకూడదనేది మీ అభిప్రాయం. అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయి అచ్చెన్నాయుడు, మీ బాబు వీళ్ళందరూ జైల్లోకి వెళ్ళి కూర్చున్నా అది అవినీతి కాదు. మీరు ఆకాశంలోంచి ఊడిపడినటువంటి దేవత స్వరూపాలు మీరు అని చెప్పి దండాలు పెట్టించాలని మీ అభిప్రాయమా? ఏంటి అక్రమం? 1,00,00,000 కోట్లు తినేశాడు అని చెప్పేసి జైలుకి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 పైసల అవినీతి కేసు లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మీద ఉన్నటువంటిది క్విడ్ ప్రోకో. మీరు చెప్పిన ప్రకారం క్విడ్ ప్రోకోనే, అవినీతి కేసు కాదు. కానీ మీ నాన్న మీద ఉన్నది, నీ మీద ఉన్నది, తెలుగుదేశం మీద వాళ్ళు ఉన్నది, మీరు మీ పార్టీ వాళ్ళందరూ ఇరుక్కున్నది అవినీతి కేసుల్లో. ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, లూటీ చేశారు, ప్రజల ఆస్తులకి దోచేద్దాం అనుకున్నారు, ప్రభుత్వ ఖజానానికి తూట్లు పొడిచారు. మీరు చేసింది అవినీతి కేసులు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం దోచేశాడని ఎవడ బాబు గారు ఏమన్నా తినేశారా? నువ్వు నీ బాబు కలిసి దోచేసింది తినేసింది లెక్కేస్తే ప్రపంచంలో అవినీతి చక్రవర్తులు ఎవరైనా ఉన్నారా అని అంటే మీ ఇద్దరు పేర్లే చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 10 పైసలు అవినీతి ఉందని మీరు ఏమన్నా ఎక్కడ అప్రూవ్ చేయగలిగితే ఛాలెంజ్ చేస్తాం ఈ సందర్భంగా. నారా లోకేష్ కూడా ఛాలెంజ్ చేశారు. అవినీతి నిరూపించడానికి 1,00,000 కోట్లు అవినీతి చేశారు జగన్ గారు. నేను సిద్ధము అంటే చర్చకు సిద్ధము, ఏ డేట్ అయినా సరే, ప్లేస్ చెప్పినా, నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే అన్నారు. మరి నాతో వస్తే చాలు. లోకేష్ బాబుకి నేను కూడా సవాల్ విసురుతున్నా. నాతో ఆయన చర్చకి రాగలను అని అంటే నీ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ మీద కానీ, స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి కానీ, ఫైబర్ నెట్కి సంబంధించి కానీ, లిక్కర్ కేసుల మీద కానీ, మీరు చేసినటువంటి ఇసుక కుంభకోణాలకు సంబంధించి కానీ, పశువు కుంకుమ మీరు ఇచ్చిన దాని మీద కానీ, మీరు చేసిన అప్పులు రైతు రుణమాఫీలు చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన దాని మీద కానీ, డ్వాక్రా రుణమాఫీలు చేస్తామని చెప్పిన దాని మీద కానీ, మీరు ఇంట్లోకి బంగారం తాకట్టు పెట్టి తెచ్చేసుకోండి అని చెబితే దాన్ని ఎగ్గొట్టిన దాని మీద కానీ చర్చకు నేను సిద్ధం. లోకేష్ బాబు, నీ దగ్గర ఉన్నటువంటి పాయింట్లో ఒక్క పాయింట్ మాట్లాడలేకపోయినా జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడటం మానేస్తా. గుండు కొట్టించుకొని విజయవాడ నగర వీధుల్లో తిరుగుతా. నీకు నాతో మాట్లాడే దమ్ముందా? నీవు దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని దొడ్డిదారిన మంత్రి పదవులు వెలగబెడుతున్నటువంటి నీకు సరిగ్గా పాల్కటం కూడా చేత కానటువంటి, పదాలను ఉచ్చరించడం కూడా చేత కానటువంటి నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివానని పేరు చెప్పి నీకు ఇంకొకళ్ళు ఎవరో దానికి డొనేషన్లు కడితే వెళ్ళి కూర్చొని వచ్చినటువంటి నువ్వు ఆడపిల్లల బొడ్డుల చుట్టూతో పెన్సిళ్ళు పెట్టి తిప్పి నడువుకి తాళ్ళు కట్టుకొని స్విమ్మింగ్ పూల్లో డ్యాన్సులు వేస్తున్నటువంటి నువ్వు ఛాలెంజ్ చేసి విసిరితే చాలా అసహ్యంగా ఉంది. జనాలందరూ నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. నువ్వు నీ ఇంటికి వచ్చిన టీచర్తో చేసినటువంటి భామా కలాపాల గురించి కూడా చెబుదాం, చర్చిద్దాం. దమ్ముంటే ఆ చర్చలకి రా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు విసిరే దమ్ము, ధైర్యం నీకెక్కడున్నాయి? ఇంకో రకంగా మాట్లాడాలంటే అందుకే కదా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి కాళ్ళు పట్టుకొని అర్ధరాత్రి 1 గంట అయినా సరే కాళ్ళ మీద పడి ఆయన ఒక అపాయింట్మెంట్ ఇస్తే చాలు అని చెప్పేసి దేవురించుకునేది ఎందుకోసం? మీరు జైలుకి వెళ్ళకుండా ఉండటం కోసం. మీ నీతి బాహ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఎవరో ఏంటో జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదేం కాదు.
నువ్వు మళ్ళీ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళే రోజు వచ్చింది. మీ నాన్న ఎక్కడి నుంచి బయటకు వచ్చాడో అక్కడికే వెళ్ళే రోజులు మళ్ళీ దాపరించాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ఛాలెంజ్ నీ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం. టైం చెప్పు, ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంకి, ఎన్నింటికి నీ ఇంట్లో కూర్చుంటావా, మా ఇంట్లో కూర్చుందావా, ఎప్పుడైనా సరే దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు జగన్ అంటే జైలు, చంద్రబాబు అంటే విజన్ అని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్, కరెక్ట్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, నాకు విజన్ ఉంది విజన్ ఉంది విజన్ ఉంది అని చెప్పుకున్నటువంటి వ్యక్తి 52 రోజుల పాటు జైల్లోనే కూర్చున్నాడు. ఆయనది అవినీతి కేసు, ప్రజల సొమ్ము లూటీ చేసేసిన కేసు, జనాల సొమ్ముని దొంగిలించేసిన కేసు, జనాల్ని నిర్దాక్షిణ్యంగా ఉచ్చం నీచం లేకుండా దోచేసుకున్నటువంటి కేసు. జగన్మోహన్ రెడ్డిది అటువంటి కేసేం కాదే. అవినీతికి పరంగా ₹1 కూడా ఇంకోళ్ళ దగ్గర నుంచి దోచేసుకున్నాడు, తీసుకున్నాడు అంటానికి లేదే. మీరు ఏదైనా చూపించండి. 1,00,00,000 కోట్లు అని చెప్పేసి 1,00,000 సార్లు ప్రచారం చేద్దాం, బురద ఒక ఆడ మీద పడేస్తే ఆయన తుడుచుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నీది, మీ నాన్నగారిది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు దోచేసినట్టుగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక్క ఎగ్జాంపుల్. చర్చకు నువ్వు ఎక్కడంటే అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ దాని మీద, నువ్వు చేసిన అవినీతి మీద కోర్టు నమ్మింది కనుకే నిన్ను జైలుకి పంపించారు, మీ నాన్న జైలుకి పంపించారు. నువ్వు కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. నెల 15 రోజుల పాటు ఆంధ్రాలో కనపడకుండా మీ నాన్న జైల్లో ఉంటే నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని లాయర్ల చుట్టూ ఎందుకు తిరిగావో కూడా నువ్వు ఆన్సర్లు చెప్పాలి. నువ్వేమి తప్పులు చేయనాడు అయితే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఎందుకు అప్లై చేసుకున్నారో కూడా దానికి ఆన్సర్ చెప్పాలి. ఏ భయం లేకపోతే ధైర్యంగా ఈ కేసులను మేము ఎదుర్కొంటాం సిబిఐ ముందు కానీ, ఈడీ ముందు కానీ అని అనకుండా ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్ళాలో దానికి ఆన్సర్ చెప్పాలి. అందుకని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ తేల్చుకుందామని అంటే నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ స్థాయి కలిగిన వాళ్ళతో నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నువ్వు దొడ్డిదారిన 3 మంత్రి పదవులు వెలగబెట్టినాడివి, పలకటం కూడా చేతకానటువంటి వ్యక్తివి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడటమా, ఆయన మీద మాట్లాడటమా, ఏమన్నా నవ్వుకుంటారనేది ఆలోచన ఉందా నిన్ను చూసి? జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అని వ్యాఖ్యలు చేస్తున్నారు నారా లోకేష్ గారు, ఎలా చూడొచ్చు? ఎస్, జగన్ ఉత్తరాంధ్ర ద్రోహ, చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహ. ఒకటే మొక్క తేల్చుకుందాం. నువ్వు రాజధాని అమరావతి కావాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర సంపదను అంతా తీసుకొచ్చి అమరావతిలో పెట్టాలనుకునే ద్రోహి నువ్వు, మీ నాన్న. కానీ రాజధానిని వివరించి ఉత్తరాంధ్రకి రాజధాని తీసుకెళ్దాం అనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్పు, ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరు? జగన్ ఆంధ్ర రాజధానిని తీసుకెళ్ళి రాజధానిని అక్కడ వైజాగ్లో పెడదాం అనుకున్న ఆయన ఉత్తరాంధ్ర ద్రోహ, మీ నాన్న ఉత్తరాంధ్ర ద్రోహ. అక్కడ ఉన్న విజ్ఞత కలిగినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా 2024లో సమాధానం చెబుతారు. నీకు బుద్ధి వచ్చేలాగా చెప్పు తీసుకొని మీ వెంట పడేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఉద్దానానికి కూడా జగన్ ఏం చేయలేదు, మేమే చేసింది అని నారా లోకేష్ వ్యాఖ్యలు చేస్తారు. మరి ఉద్దానం కిడ్నీ లోకేష్ చేశాడు ఆ ఉద్దానంలో? అసలు సిగ్గుండి మాట్లాడే మాట్లాడినా, బుద్ధిండి మాట్లాడే మాట్లాడినా, అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడినా ఉద్దానం సమస్య ఎప్పుడొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది ఆ హాస్పిటల్. ఎవరైనా రా, దీని మీద అయినా సరే చర్చకు సిద్ధమే. కెమెరా అన్ని టీవీ ఛానల్స్ని తీసుకొని వెళ్దాం. అక్కడున్న బిల్డింగ్ ఏంటి, 2019కు ముందు నువ్వు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, నాడు నేడు విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మార్పుల్లాగే నాడు నేడు వైద్య విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పుల మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం అన్ని జిల్లాల్లో 17 మెడికల్ కాలేజీలు కట్టబోతుంటే 2019కు ముందు ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చిన నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి కాలేజీలన్నీ, 2019 తర్వాత ఇవాళ దాకా వచ్చినటువంటి కాలేజీలన్నీ ఉద్దానంలో ఉన్నటువంటి సమస్యల మీద, అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యల మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద కూడా రెడీ. నువ్వు చర్చించడానికి, నువ్వు అన్న ప్లేస్ అయినా సరే, మేము చెప్పే ప్లేస్ అయినా సరే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మాట్లాడటానికి రావటానికి మా సాధారణమైన కార్యకర్త సరిపోతాడు నీ స్థాయికి. 2 నెలల మంది అధికారము, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము 5 ఏళ్లలో అంటున్నారు నారా లోకేష్ గారు. సరే, 2024లో అధికారం మందే అంటే ఆ ఆశ పెట్టుకోవడంలో తప్పు లేదు. ఆశ లేకపోతే మనిషి బతకలేడంట. అందవికారంగా ఉన్నటువంటి వ్యక్తిని పొగలు చూస్తే రాత్రికి కళలోకి వచ్చేటువంటి వ్యక్తులు కూడా అక్కడికి వెళితే
అద్దం చూసుకొని రోజు వాళ్ళ మొహం వాళ్ళు చూసుకొని అందంగా ఉన్నానా లేదా అని 4 సార్లు తలకాయ దూకుంటేనే తప్ప బతకలేరు అని చెప్పేసి మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. అట్లాగే మిమ్మల్ని మీరు కూడా మేము గెలుస్తాం అనుకోలేకపోతే ఇవాళ సాయంత్రం నువ్వు మీ నాన్న కూడా ఊరేసుకొని చచ్చిపోతారు. అందుకని చెప్పేసి నీకున్న దమ్మేంటో ధైర్యం ఏంటో చూద్దాం. ఇవాళ వరకు 175 స్థానాల్లో మనుషులు ఎవరిని నుంచోబెట్టాలో మీకు అసలు మనుషులు ఉన్నారో లేరో పోటీ చేయడానికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నువ్వున్నావు, నీ పార్ట్నర్ ఉన్నాడు, మీ దత్తపుత్రులు ఉన్నారు. అందుకే అమిత్ షా కాళ్ళు పట్టుకొని అక్కడ మోడీ కాళ్ళు పట్టుకొని ఏదో రకంగా బయటపడాలని చెప్పి జార్ఖండ్ ముఖ్యమంత్రిని మొన్న జైల్లో పెట్టారు ఈడీ కేసుకు సంబంధించి. అట్లాగే రేపు మెద్దున మీరేమన్నా వెళ్లాల్సి వస్తుందేమో అనేటువంటి భయంతో వణికిపోతూ మోడీ కాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకే ఆ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటారు. రండి, నరసాపురంలో రఘురామకృష్ణరాజా, ఇంకో కృష్ణరాజా, లేకపోతే మీ నాన్న నుంచుంటాడా, నువ్వు నుంచుంటాడా, దమ్ముంటే అక్కడ పోటీ చేస్తారా, లేకపోతే ఇంకెక్కడన్నా పేరు చెప్పండి. దానిలో ఒక మహిళను నుంచోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. మీ దమ్ము ధైర్యం ఏంటో తెలుసుకోండి. మేము ఇంకా దమ్ముగా మాట్లాడిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అక్కడ రఘురామకృష్ణరాజుకి 3rd జెండర్ని నుంచోబెట్టండి, అది దమ్మున్న విజయం ఏంటో అని మేము సలహా చెప్పాం. 3rd జెండర్ని నుంచోబెట్టి రఘురామకృష్ణరాజు మీద గెలిపిస్తేనే అది దమ్ము ధైర్యం ఏంటో అక్కడికి వెళ్ళి నేర్చుకుంది కానీ రా పాఠాలు. అంతే తప్ప నీ హావభావాల్ని ఏదో ప్రదర్శించుకుంటూ ఏదో గురువింద గింజ సామెతలాగా మీ దగ్గర తప్పులన్నింటినీ మీతో పెట్టుకొని ఎదటాడి మీద వేలు చూపిస్తూ ఉంటే మీ తప్పులు ఎవరికీ కనపడవో అనుకునేటట్టుగా ప్రవర్తించడం నీకున్న సభ్యత సంస్కారం ఎటువంటిదో, మీరు క్యారెక్టర్లు ఎటువంటివో. ఎలక్షన్లకు ముందు మీరు పశువు కుంకాల పేరు చెప్పేసి ఇచ్చిన జనాభాకి ఎంతమంది ఇచ్చారో, ఆస్తులన్నీ మొత్తం ఏంటది బంగారం మొత్తం తాకట్టు పెట్టేసుకోండి, అది విడిపించే బాధ్యతని మీ నాన్న చెప్పిన మాటలు, ఆ తర్వాత మీరు చేతులు ఎత్తేసింది, ఇవన్నీ జనాలందరికీ గుర్తున్నాయి. ఇప్పుడు 6 గ్యారెంటీల పేరుతో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చాక ఇవి చేయకపోతే నన్ను అడగండి, మీ దగ్గరే పెట్టుకోండి అని నారా లోకేష్ గౌడ్ గారు వ్యాఖ్యలు అదే చెప్తున్నారు. ఏం పీకారు వీళ్ళు? పశువు కుంకుమ అనే పేరుతో ఎంతమందికి ఇచ్చారు? మేము ఉద్యోగాలు ఇచ్చేస్తాం అదని ఇదని చెప్పి బంగారాలు కూడా తాకట్టు పెట్టించేసుకొని మీరు బ్యాంకుల్లో పెట్టండి, విడిపించే బాధ్యత నాది అన్నాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు చెప్పాడు. మరి వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ చేయలేపాడు? ఆన్సర్ చెప్పాలి ఈయన వీళ్ళ బాబు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు? దాని మీద వడ్డీని కూడా మాఫీ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వీళ్ళుండి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి ఏమన్నా అసలు జనాలు నవ్వుకుంటారనేది కనీస కామన్ సెన్స్ కూడా లేదు ఈయనకి, లోకేష్ బాబుకి. అంటే ఈయనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఎంత, ఈయనకున్నటువంటి వయసు ఎంత, ఈయన మళ్ళీ ఇంకోళ్ళ గురించి మాట్లాడటం, మళ్ళీ ఇంకోసారి వస్తే వన్స్ అప్ అనే టైమే ఏమీ పీకలేకపోయిన వాడు మళ్ళీ 2 నెలల్లో వస్తే ఈయనేదో మళ్ళీ పీకుతారు, ఆకాశం నుంచి స్వర్గాన్ని తీసుకొచ్చి నేల మీద కూర్చోబెడితే ఇది మళ్ళీ ఇంకోసారి అనుభవించండి, లేని స్వర్గాన్ని చూశాను అనుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ కూడా అంత దిక్కుమాలిన పరిస్థితుల్లోనూ మీ మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజానీకం ఎవరూ లేరు. 175 సీట్లలోనూ మీరు డిపాజిట్లు రాకుండా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకోసారి అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రాను వదిలిపెట్టి పారిపోవటానికి, బంగాళాఖాతంలో కలవటానికి, దూకేయటానికి మీరు సిద్ధంగా ఉండండి.